హాయ్ అందరికీ నమస్కారం. వెరీ హార్టనింగ్ నోట్ ఏంటంటే రీసెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ రిపోర్ట్ ప్రకారం ఇండియన్ ఎకానమీ ఈజ్ ఆన్ ఏ వెరీ హార్టనింగ్ రికవరీ పాత్. కోవిడ్ ఇండ్యూస్డ్ లాక్డౌన్ తరువాత దశల వారీగా ఎకానమీని ఓపెన్ చేస్తూ వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఒక దశలో అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ 2021 ఆర్థిక సంవత్సరానికి కాను దాదాపుగా 11.8% మేరకు జీడిపి నష్టపోయినట్లుగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనా వేసింది. దట్ ఈస్ ఎ వెరీ బిగ్ లాస్ ఫర్ ది ఇండియన్ ఎకానమీ, ఎమర్జింగ్ ఎకానమీస్ లైక్ ఇండియన్ ఎకానమీ. దీని ద్వారా ఏంటంటే ఆర్థిక వ్యవస్థ కుంటుపడితే ప్రభుత్వం పరంగా జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఆగిపోతాయేమోనని చెప్పి ప్రపంచంలోని ఆర్థికవేత్తలంతా కూడా భయాందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో అంటే లాక్డౌన్ 5th ఫేజ్ ఆఫ్ లాక్డౌన్ మొత్తం రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత ఎకానమీ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్నట్లుగా, అంటే ఆల్మోస్ట్ జనవరి ఎండింగ్ నాటికి కోవిడ్ లెవెల్కి ఎకానమీ చేరుతుందని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అంచనాని ప్రజెంట్ చేసింది. దట్ ఈస్ రియల్లీ వెరీ హార్టనింగ్ న్యూస్ ఫర్ ది కంట్రీ. ఈ రికవరీ పాత్కి కాంట్రిబ్యూట్ చేసిన కారణాలు ఏంటి అంటే ఇండియా ఈజ్ ఏ కన్జంప్షన్ స్టేట్. అంటే మన ఎక్స్పోర్ట్స్ ఎంత పెద్ద ఆర్థిక వ్యవస్థ 2.6 ట్రిలియన్గా ఉన్నటువంటి మన ఆర్థిక వ్యవస్థలో ఇంత ఆర్థిక వ్యవస్థ మన ఎక్స్పోర్ట్ శాతం కేవలం $15 బిలియన్ మాత్రమే ఎవ్రీ మంత్. ప్రతి నెల కూడా మనం $25 బిలియన్ మేరకు ఇంపోర్ట్ చేసుకుంటాం, $15 బిలియన్ మేరకు ఎక్స్పోర్ట్ చేస్తూ వచ్చాం. ఈ కోవిడ్ కారణంగా, లాక్డౌన్ కారణంగా ప్రపంచంలోని వివిధ మార్కెట్లలో ఆర్థిక వ్యవస్థలు కుంటుపడటం వల్ల మన ఎక్స్పోర్ట్స్ వాల్యూము తగ్గిపోయింది. అంటే $15 బిలియన్ నుంచి $10 బిలియన్ వచ్చింది. తర్వాత ఈ ఇంపోర్ట్స్ కూడా తగ్గిపోయింది, ఎందుకంటే ఇక్కడ కన్జంప్షన్ ఇంకా పికప్ అవ్వలేదు కాబట్టి ఈ ఇంపోర్ట్స్ కూడా తగ్గిపోయింది. దాని దరిమిలా మన ట్రేడ్ డెఫిసిట్ అనేది ఇంతకుముందు చాలా ఎక్కువగా ఉండేది. అంటే దాదాపు $10 బిలియన్ పర్ మంత్, అంటే నియర్లీ $120 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ బాగా తగ్గిపోయింది, కుచించుకుపోయింది. అది గుడ్ సైన్ అయినప్పటికీ కూడా మన ఇంపోర్ట్ శాతం కనుక తగ్గిపోతే ఒక $25 బిలియన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే వాల్యూ చైన్ ఫర్దర్ ఇట్ విల్ యాడ్ టు అనదర్ $25 బిలియన్. అంటే ఒక $25 బిలియన్ ముడి చమురు ముడి పదార్థాల ఇంపోర్ట్ ద్వారా ఇంకొక $25 బిలియన్ ఎకానమీని అది క్రియేట్ చేస్తుంది వాల్యూ చైన్లో. ఈ వాల్యూ చైన్ మనం లాస్ అవ్వబట్టే ఎకానమీ కుంటుపడింది. ఆర్థిక అభివృద్ధి -11.8% అని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తేల్చింది. ఈ అంచనాలను తలకిందులు చేస్తూ భారత ఆర్థిక వ్యవస్థ అతి త్వరగానే కోలుకుంది. అంటే చైనాతో పోలిస్తే చైనా తర్వాత ప్రపంచంలో భారత్ తొందరగా కోలుకున్నట్లుగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గణాంకాలు చెప్తున్నాయి. దీని వెనుక ఉన్నటువంటి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇండియాలో కన్జంప్షన్ అనేది నార్మల్ స్థాయికి రావడం వల్ల ఇంపోర్ట్స్ కూడా నార్మల్ స్థాయికి వచ్చినాయి, మన ఎక్స్పోర్ట్స్ కూడా నార్మల్ స్థాయికి వచ్చినాయి. కాబట్టి అది ఫర్దర్ వాల్యూ చైన్ క్రియేషన్ అనేది రాబట్టే మన ఎకానమీ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. దిస్ ఈజ్ ఎ వెరీ హార్టనింగ్ నోట్. అండ్ రాబోయే రోజుల్లో అంటే జనవరి ఎండింగ్ నాటికి కోవిడ్ లెవెల్కి వస్తామని చెప్పి ఆర్బీఐ అంచనా వేస్తుంది. అదే కనుక జరిగితే భారత ఆర్థిక వ్యవస్థ దాదాపుగా అంటే మార్చి ఎండింగ్ నాటికి, అంటే 21 మార్చి ఎండింగ్ నాటికి, ఒకవేళ జనవరిలో రాకపోయినా కూడా మార్చి 31 2021 నాటికి యథాస్థితి కనుక చేరితే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. దానికి ఇంకొక మూల కారణం ఏంటంటే ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ 3 quarters అమెరికన్ ఎకానమీ కూడా జీడిపి వృద్ధి రేటు 3.5%, అంటే ఇంతకుముందు 1.5%గా ఉన్నటువంటి జీడిపి వృద్ధి రేటు అమెరికాలో ఈ 3rd quarterకి వచ్చే వరకు 3.5%గా చేరినట్టుగా చెబుతుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ న్యూస్ ఫర్ ది వరల్డ్. అమెరికన్ ఎకానమీ కనుక డెవలప్ అవుతుంటే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మార్కెట్ల మీద అది ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే అమెరికా ఈజ్ ఎ వెరీ బిగ్ కన్జ్యూమర్ నేషన్. అంటే ప్రపంచంలో వాళ్ళ అవసరమైనటువంటి వస్తువులు, సర్వీసెస్ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. యూరోపియన్ ఎకానమీ కూడా బౌన్స్ బ్యాక్ అయినట్లుగా తెలుస్తుంది. కాబట్టి
మనకి ఈ రీసెంట్గా అంటే గత 2-3 రోజుల్లో మనం న్యూస్ చూసే ఉంటారు. ఇన్ఫోసిస్, ఇండియాస్ ఐకానిక్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ జైంట్, ఇట్ హ్యాస్ వన్ ది కాంట్రాక్ట్ ఫ్రమ్ డైమ్లర్ బెంచ్, అంటే మెర్సిడెస్ బెంచ్ గ్రూప్ నుంచి $3.2 బిలియన్ ఐటీ సర్వీసెస్ కాంట్రాక్ట్ పొందింది. యాజ్ అన్ ఇండియన్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఫీలింగ్ ఆఫ్ అచీవ్మెంట్ ఫర్ మీ. అంటే ఇన్ఫోసిస్ అలా ఫీల్ అవుతుంది, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అది గ్రేట్గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే $3.2 బిలియన్ ఐటీ సర్వీసెస్ కాంట్రాక్ట్ ప్రపంచంలో అమెరికన్ కంపెనీస్కి మాత్రమే ఇంతకుముందు వచ్చింది. ఐబిఎం లాంటి కంపెనీస్, ఎక్సెంచర్ లాంటి కంపెనీస్ మాత్రమే ఇట్లా. అంటే ఒక ఇండియన్ కంపెనీ ఇంత వాల్యూమ్ ఉన్నటువంటి, ఇంత బిల్లింగ్ ఉన్నటువంటి డైమ్లర్ బెంచ్ ఐటీ కాంట్రాక్ట్ గెలవటం అనేది చాలా ఆనందదాయకం. దట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఫర్దర్ ఎకనామిక్ రిపుల్స్ ఇన్ ది కంట్రీ. అంటే ఈ $3.2 బిలియన్ స్ప్రెడ్ ఓవర్ 10 years టైం అని చెప్పి ఇనిషియల్గా వస్తున్నటువంటి న్యూస్ని బట్టి ఉంది. దీని ప్రకారం డైమ్లర్ గ్రూపుకు సంబంధించినటువంటి అన్ని ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని వాల్యూ చైన్స్, ఐటీలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాల్యూ చైన్స్, వాళ్ళ సొల్యూషన్స్ మొత్తం కూడా ఇన్ఫోసిస్ ఈజ్ గోయింగ్ టు బి ది సింగిల్ పాయింట్ సర్వీస్ ప్రొవైడర్. నాట్ ఓన్లీ సర్వీసెస్, మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా. అంటే దాని ప్రకారంగా యూరోప్లో కూడా డైమ్లర్కు ఐటీ డివిజన్లో ఉన్నటువంటి దాదాపుగా 12,000 మంది ఎంప్లాయీస్ని కూడా ఇన్ఫోసిస్ ఈజ్ గోయింగ్ టు అబ్జార్బ్. దట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ రెవెన్యూ ఫర్ ది ఇన్ఫోసిస్. ఫర్దర్ స్వీటనింగ్ న్యూస్ ఏంటంటే విప్రో, ఇండియాస్ థర్డ్ లార్జెస్ట్ ఐటీ సర్వీసెస్ కంపెనీ, Wipro also won a $700 million IT services contract from Metro Retail Division of Germany. That also is a German company. Metro is a మీకు చాలా మంది ఇండియాలో చాలా మందికి మెట్రో ఇంటూ ఉంటారు. క్యాష్ అండ్ క్యారీ, మెట్రో క్యాష్ అండ్ క్యారీ హైపర్ మార్కెట్స్ వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు. హోల్సేల్ రీటైల్ కంపెనీ, హోల్సేల్ కంపెనీ అనమాట అది. ఈ ఐటీ సర్వీసెస్ డివిజన్ ఆఫ్ మెట్రో will be absorbed into Wipro. మెట్రోకి మొత్తం 360-degree సర్వీసెస్ విప్రో ఈజ్ గోయింగ్ టు ప్రొవైడ్. అంటే ఒక వారం వ్యవధిలోనే ఇండియాస్ టాప్ 2 కంపెనీస్ ఇన్ఫోసిస్ అండ్ విప్రో ఇంత పెద్ద కాంట్రాక్ట్స్ యూరోపియన్ నేషన్ నుంచి, ఫేసింగ్ ఆల్ ది గ్లోబల్ కాంపిటీషన్, ఈ కాంట్రాక్ట్ రావటం అనేది ఇండియన్ ఎకానమీ యొక్క రెసిలియన్స్ని తెలియజేస్తుంది. దట్ ఈస్ వాట్ ది లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ right now. Despite the stiff competition across the globe, these are the indications that world economy is moving more and more towards the digital. ఈ డిజిటల్ సర్వీసెస్లో ఇండియన్ కంపెనీస్ అయినటువంటి ఇన్ఫోసిస్, విప్రో భాగస్వాములు అవ్వడం అనేది భారతీయులుగా మనందరికీ గర్వకారణం. రాబోయే రోజుల్లో ఇంకా బిగ్ టికెట్ ఐటీ కాంట్రాక్ట్స్ మన ఇండియన్ కంపెనీస్ గెలుస్తాయి అని చెప్పేసి మనం ఆశిద్దాం. ఇదే ఇన్ఫోసిస్, విప్రో, దీని ద్వారా దాదాపుగా 2 కంపెనీలు కలిపి 1,00,000 మంది ఐటీ ఎంప్లాయీస్ కొత్త రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం పడవచ్చు కేవలం ఈ 2 కాంట్రాక్టుల ద్వారా. అండ్ 1,00,000 మంది ఐటీ జాబ్స్, 1,00,000 ఐటీ జాబ్స్ క్రియేట్ చేయడం అనేది ఈజ్ నాట్ ఎ జోక్ ఇన్ దిస్ పాండమిక్. అంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో, యూరోప్లో కూడా ఐటీ టెక్నాలజీ కంపెనీస్ ఆర్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్ బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్. ఈ భాగం ఈ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్గా ఇప్పుడు ఇండియాకు కూడా వచ్చినట్లుంది. అందుకే ఇన్ఫోసిస్, విప్రో ఒక బిగ్ టికెట్ ఐటీ కాంట్రాక్ట్స్ గెలుచుకున్నాయి. అది చాలా గర్వకారణం మనందరికీ. ఈ ట్రెండ్ ఇలానే కంటిన్యూ అయ్యి 2021లో కూడా ఇండియన్ కంపెనీస్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, అంటే అమెరికన్ కంపెనీస్ అయినటువంటి ఐబిఎం, ఎక్సెంచర్, వీళ్ళు కూడా పెద్ద బిగ్ టికెట్ ఐటీ కాంట్రాక్ట్స్ గెలుచుకునే పొజిషన్లో ఉన్నారు. That is going to create volume employment generation in India. That is a great achievement. ఇండియన్ ఎకానమీ నార్మలైజ్ అవ్వటానికి ఈ కాంట్రాక్ట్స్ కూడా చాలా ఉపయోగపడతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి బిగ్ టికెట్స్ కాంట్రాక్ట్స్ వచ్చినప్పుడే ఇండియన్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ అవసరమైతే ఇండియన్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఇన్ టర్న్ ఆర్ గోయింగ్ టు క్రియేట్ వెల్త్ ఇన్ ది ఇండియన్ ఎకానమీ. దట్ ఈస్ ఎ గ్రేట్ న్యూస్. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇటువంటి ట్రెండ్స్ని ప్రోత్సహిస్తుందని, రాబోయే రోజుల్లో గవర్నమెంట్ స్పెండింగ్ కూడా పెరగాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే
గుర్గావ్ లాంటి ఐటీ క్లస్టర్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక ఇంకా డెవలప్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని ద్వారా కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలుగుతుంది. దట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఏ వెరీ గ్రేట్ ఎకోసిస్టమ్, బిజినెస్ ఎకోసిస్టమ్. అది చాలామంది గ్లోబల్ ప్లేయర్స్ ఇండియాలో వచ్చి ఈ కంపెనీని నెలకొల్పడానికి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇటువంటి హార్టనింగ్ న్యూస్ మధ్య 2 డిస్టర్బింగ్ ఇన్సిడెంట్స్ హ్యాపెండ్ ఇన్ బెంగళూరు. ఒకటి ఏంటంటే టయోటా మోటార్ కార్పొరేషన్లో చాలామంది ఎంప్లాయీస్ స్ట్రైక్ చేయటం వల్ల టయోటా మోటార్ కార్పొరేషన్లో ఉత్పత్తి ఆగిపోయి ఇట్ క్రియేటెడ్ వెరీ బ్యాడ్ ప్రెసిడెంట్ ఇన్ ది ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ ఆఫ్ బెంగళూరు. దానికి పుట్టు మీద కారం చల్లినట్లుగా విస్ట్రాన్ సర్వీసెస్, ఎవరైతే యాపిల్ ఐఫోన్స్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ఇండియా, విస్ట్రాన్లో జరిగినటువంటి వైలెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో ఉన్నటువంటి లేబర్ రిఫార్మ్స్ మీద, లేబర్ మార్కెట్ మీద, లేబర్ ఎకోసిస్టమ్ మీద కొన్ని డౌట్స్ క్రియేట్ చేయగలుగుతుంది. ఎందుకంటే విస్ట్రాన్ లాంటి సంఘటనలు జరగటం అనేది చాలా దురదృష్టం. తప్పెవరిదైనా సరే, విస్ట్రాన్ కంపెనీదైనా, అక్కడ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్దైనా, అలాగే టయోటా మోటార్ కార్పొరేషన్లో యూనియన్స్దైనా, టయోటా మోటార్ కార్పొరేషన్ అయినా కూడా ఇటువంటి వెలుగు చూడాల్సిన అవసరం ఉండకూడదు, రానివ్వకూడదు. అటువంటి పరిస్థితి రాకుండా లోకల్ స్టేట్ గవర్నమెంట్ యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వైలెన్స్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ ది ఇండస్ట్రియల్ క్లైమేట్ ఆఫ్ ఎనీ కంట్రీ. ఇప్పుడు విస్ట్రాన్లో జరిగినటువంటి వైలెన్స్ని సాకుగా చూపి చైనా మీడియా ఆల్రెడీ ఇండియాలో ఉన్నటువంటి లేబర్ మార్కెట్ కండిషన్స్, పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ బిజినెస్, వీటి మీద వాళ్ళు ఆల్రెడీ ఎగతాళిగా మాట్లాడటం, ఎగతాళిగా మీడియా కవరేజ్ చేయటం మనం చూస్తున్నాం. అటువంటి సంఘటనలకి అవకాశం లేకుండా ఇండియన్ స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాట్ ఎవర్ మే బి ది రీజన్, వైలెన్స్ ఈజ్ నాట్ ది సొల్యూషన్ ఫర్ ది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్. నెగోషియేషన్ షుడ్ బి ది సొల్యూషన్ ఫర్ ది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్. ఆ దిశగా కర్ణాటక ప్రభుత్వం తొందరగా ఆలోచించి విస్ట్రాన్ సమస్యని, టయోటా మోటార్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ని, వర్కర్స్ మేనేజ్మెంట్కి ఉన్నటువంటి డిస్ప్యూట్ని తొందరగా కనుక క్లియర్ చేస్తే చైనా నుంచి ఇండియాకి తరలి రావాలనుకున్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి ఎటువంటి అడ్డంకి లేకుండా ఇది ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయగలుగుతుంది. విస్ట్రాన్లో సమస్యను పరిష్కరించిన వెంటనే చాలా కంపెనీలు రావడానికి ముందుకు వస్తాయి. ఎందుకంటే విస్ట్రాన్ లాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, కర్ణాటక ప్రభుత్వం మీద ఉంది, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కూడా ఉంది. ఆ దిశగా ఇరు వర్గాలు ఆలోచించి ఈ సమస్య జటిలం కాకుండా ఇది ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ క్రియేట్ చేయకుండా కనుక ఉంటే ఇండియన్ ఎకానమీ చాలా అభివృద్ధి చెందుతుంది 2021లో. ఇటువంటి చిన్న మైనర్ ఇన్సిడెంట్స్ ద్వారా మన ఎకోసిస్టమ్, మన బ్రాండ్ వాల్యూ ఆఫ్ ఇండియా యాజ్ ఏ పీస్ఫుల్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అనేది దెబ్బతింటుంది. ఇటువంటి వాటికి అవకాశం ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మనం కోరదాం. ఆ దిశగా రెండు కూడా పనిచేసి ఈ డిస్ప్యూట్ను తొందరగా పరిష్కరించాలని, తద్వారా మినీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇండియాకు వచ్చి వాల్యూమ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని, ఎకానమీని పుష్ చేయాలని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ.